ప్రతిమల తయారీలో ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఎల్బీ నగర్కు చెందిన సౌజన్య అనే గృహిణి తనకు వచ్చిన ఆలోచనతో గణపతిని తయారు చేసింది. ఆమె తయారు చేసిన గణపతి ప్రతిమ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. హానికరమైన రసాయనాలతో తయారు చేసే విగ్రహాలు పర్యావరణానికి చేటు అని భావించిన సౌజన్య చాక్లెట్ గణపతిని తయారు చేసి ప్రశంసలు అందుకుంటోంది. పైగా ఈ గణపతిని పాలతో నిమజ్జనం చేశాక కూడా అది మిల్క్ షేక్గా తయారవుతుంది. ఈ మిల్క్ షేక్ ను అనాథ పిల్లలకు అందజేస్తామని సౌజన్యరెడ్డి తెలిపింది. ఇంట్లో ఉండే మహిళలు ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు చేయడం నిజంగా అభినందనీయం. హలో అండి, నమస్కారం అందరికి. ఇది మా చాక్లెట్ గణేష. ఎకో ఫ్రెండ్లీ గణేష అనేసరికి అందరం క్లే గణేష వాడతాం. ఎక్కువ మట్టుకు క్లే గణేష ఎకో ఫ్రెండ్లీ గణేష. నేను నా చాక్లెట్ గణేశాని ఎకో ఫ్రెండ్లీ గణేశాకి ఒక స్టెప్ ఎహెడ్ అంటాను. ఎందుకు అంటే నా చాక్లెట్ గణేష చేసేది చాక్లెట్ తో అనమాట. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే నేను దీన్ని నిమజ్జనం చేసేటప్పుడు పాలతో నిమజ్జనం చేస్తామన్నమాట. చాక్లెట్ తో చేసి చాక్లెట్ ని పాలతో నిమజ్జనం చేస్తే అది ఆ నిమజ్జనం చేసినప్పుడు పాలతోని మిల్క్ షేక్ అవుతుంది. ఆ మిల్క్ షేక్ ని నేను అనాథ పిల్లల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సో ఇది ఎకో ఫ్రెండ్లీ గణేషతో పాటు హ్యుమానిటీ ఫ్రెండ్లీ గణేష అని అంటాను నేను. దిస్ ఇస్ అవర్ చాక్లెట్ గణేష.